తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. ఫీజుల నియంత్రణ సాధ్యమేనా? బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చేయాలని విద్యార్థులకు, ప్రైవేటు విద్యార్థులకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలా నియంత్రించవచ్చు, వారికి సరి అయిన విద్య బోధన చేయడానికి సరైన సౌకర్యాలు ఉన్నాయా లేవా, దీని మీద దృష్టి సారించే బదులు ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు నియంత్రణ చేయడానికి, వారి మీద ఒక సర్వీలెన్స్ ఏర్పడడానికి ఇంతకుముందే గతంలోనే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఎంతవరకు వర్క్ చేస్తున్నది? గత ప్రభుత్వాలు మారినప్పటికీ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలల మాట మాత్రం పక్కన పెట్టి ప్రైవేటు పాఠశాలలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, విద్యార్థులకు సరైన పద్ధతిలో బోధన ఇస్తున్నారా లేదా, వారికి కావలసినంత ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా, వారికి చదువు చెప్పేంత వరకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఫ్యాకల్టీ ఉందా, దీని మీద దృష్టి సారించే బదులు కేవలం ఫీజుల నియంత్రణ మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ సంవత్సరానికి ఒకసారి మీ స్తోమతకు బట్టి, ఆ స్తోమత ప్రకారం మీరు ఏ స్కూళ్ళల్లో అయితే మీరు అడ్మిషన్స్ తీసుకున్నారో మీరు తనకు తాను ఫీజును పెంచుకుంటూ పోవచ్చు. 3 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఫీజులు పెంచారో, ఏదైతే ఫీజులు పెంచిన మీద మేము ఒకసారి సరిచేయడానికి ప్రయత్నం చేస్తాము అని గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదం. విద్యార్థి లోకానికి ఉచిత విద్య అందించే బదులు ప్రైవేటు పాఠశాలలకు ప్రోత్సాహం కల్పిస్తూ అడ్డదారిన వారు ఏదైతే లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సంపాదించింది లక్షలాది రూపాయలు డొనేషన్ రూపంలో తీసుకుంటూ మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాలకు దరిదాపుల కూడా రానివ్వకుండా మధ్యతరగతి కుటుంబాలు తన ఆస్తులను సైతం, కొంతమంది మాత్రం ఇంకొక విషయానికి వస్తే పుస్తల తాడులు సైతం అమ్మి తన కడుపుని పుట్టిన పేగులను తెంచి పుట్టుకున్న తన కొడుకులకు, కూతుర్లకు చదువు చెప్పి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా వాళ్ళను తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆ స్కూల్స్లలో, ఆ కాలేజీలలో ప్రవేశం తీసుకున్నప్పటికీ సరైన ఫ్యాకల్టీ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, కేవలం ఒక టైట్ క్లాస్ రూమ్స్లలో ఒక్కొక్క గదిలో వందలాది మంది విద్యార్థులు, ఒక్కొక్క పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు, వారికి సంబంధించిన ఫీజులు చేసుకుంటూ ఈరోజు దాని మీద నియంత్రణ కమిటీ వేస్తున్నామని ప్రకటించడం ఎంత హాస్యాస్పదమో మనం చూడవలసి ఉన్నది. మనకు సంబంధించిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలలో ఎంత పరిస్థితి దీనంగా మారిందంటే, వేల పాఠశాలలు ఈరోజు మూతబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు సరి అయిన పద్ధతిలో వారికి ఏదైతే ఫ్యాకల్టీ ఉందో, వారికి సంబంధించిన ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వారిని భర్తీ చేయకపోవడంతో, భర్తీ చేసినప్పటికీ వారికి సరి అయిన సదుపాయాలు ఇవ్వకపోవడంతో, వారు అక్కడికి చేరుకోవడానికి నానా కష్టాలు పడడంతో విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. పుట్టగడుగుల్లా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి.
గత ప్రభుత్వాలు వాగ్దానాలు ఎలక్షన్స్ ముందు అనేక మార్లు చెప్పాయి. మేము ఫీజుల నియంత్రణ చేస్తాం, దాని మీద కట్టడి చేస్తాం, వారి సరి అయిన సదుపాయాలు లేకపోతే ఆ హాస్టల్స్లను, ఆ స్కూల్స్లను, ఆ పాఠశాలలను మూత వేస్తామని చెప్పారు. కానీ మూతబడడం అనే మాట దేవుడెరుగు. ప్రస్తుతం మాత్రం ఇంకా కొన్ని పాఠశాలలకు పర్మిషన్స్లు ఇస్తూ వారిని ఇంకా ప్రోత్సాహకరంగా వాళ్ళని ఇంకా ముంగటుని నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కువ శాతం ఈ ఏదైతే పాఠశాలలు ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, ఇంకా ఇతరతర సంస్థలు ఉన్నాయో అందరికీ ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుల అండ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఈరోజు మనం ఫోర్సైజ్ టీవీ ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. పాఠశాలలలో ఫీజులు నియంత్రణ సాధ్యమేనా అనే ఈరోజు ఈ అంశానికి సంబంధించింది మనం మాట్లాడడానికి దీని మీద అనేక మంది విద్యార్థులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, అలాగే మా ఫోర్సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు స్టూడియోలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ జమీల్జీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ శేషు గారు కూడా ఈరోజు మనతోటి జూమ్లో లైవ్ ఉన్నారు మాట్లాడడానికి. విద్యార్థి నాయకురాలైనటువంటి స్వాతి గారు కూడా ఈరోజు మాట్లాడి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఏబీవీపీ నాయకుడైనటువంటి సతీష్ బాలనగర్లో ఈరోజు 10వ తరగతి విద్యార్థి ఒక అధ్యాపకుడు అతని మందలించాడని ఒక మీది అంతస్తు మీది కింది దుంగి ఆత్మహత్య చేశారు. కేవలం 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అధ్యాపకుడు మందలించడంతో అతను దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళిన ఏబీవీపీ నాయకుడైనటువంటి సతీష్ను అక్కడ యాజమాన్యం ఆయనను ఒక రూమ్లో వాళ్ళను నిర్బంధించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కలెక్టరు, ఎస్పీ అక్కడ పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలిస్తున్న సమయంలో వీరు ఎక్కడ అడ్డంకులు కల్పిస్తారని ఆయన అక్కడ కట్టడి చేశారు. మరికొద్దిసేపట్లో మనకు సతీష్ కూడా మనతోటి ఫోన్ లైన్లో అందుకుంటారు. అలాగే ప్రొఫెసర్ లెక్చరర్ సతీష్ గారు కూడా. ఇంకొక విషయం, ఇద్దరు సతీష్లు ఉన్నారు కాబట్టి మేము సంబోధించేటప్పుడు ఒక విద్యార్థి నాయకుడు అంటాము, అలాగే ఒక లెక్చరర్ని సంబోధిస్తాము. దయతలిచి దాన్ని చూడవలసిందిగా, గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సతీష్ గారు కూడా లైన్లో ఉన్నారు, లెక్చరర్ సతీష్ గారు కూడా. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ సతీష్ గారు. అలాగే స్వాతి గారు, విద్యార్థి నాయకురాలైనటువంటి స్వాతి గారు కూడా మనతోటి లైన్లో మనతోని మాట్లాడడానికి, విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ మ్యామ్. ప్రస్తుతం మన సుధాకర్ శర్మ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్సైజ్ టీవీ సుధాకర్ శర్మ గారికి అపీల్ చేస్తున్నాను. మీరు ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈరోజు అత్యద్భుతమైనటువంటి అంశంతో ముందుకొచ్చినందుకు మొట్టమొదట మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విద్య అనేది అత్యంత కీలకమైన అంశం. నవ సమాజ నిర్మాణానికి, నవ్య సమాజ నిర్మాణానికి, నూతన సమాజ నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి, సవ్య సమాజ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం విద్య. మరి అనేక సంవత్సరాల వారసత్వం కలిగి ఉన్నటువంటి భారతదేశంలో విద్య అనేది చాలా విలువైనటువంటి అంశంగా కూడా పరిగణింపబడుతున్న నేపథ్యంలో ఈరోజు యావత్తు దేశంలో కూడా విద్యా ప్రమాణాలు, విద్య పెరుగుతోంది, కానీ విద్యా విధానం మాత్రం కుంటుపడుతోంది. అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వీఆర్ మేకింగ్ గ్రేట్ స్ట్రైడ్స్ ఇన్ ఎడ్యుకేషన్, బట్ ది కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ది కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఈస్ స్లోలీ గెటింగ్ dwindled. మరి ఇటువంటి నేపథ్యం ఎందుకు వచ్చింది? అలాగే ఇప్పుడు ఈ ప్రైవేట్ నేపథ్యం అని చూస్తున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చూసినట్టయితే 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఒక కొత్త ఆశ అనేటువంటిది మన అందరిలో చిగురించింది. అవును, మన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మన విద్యా విధానం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ విద్యా విధానం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఉంటుంది. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని ప్రగతి బాటలో ఉంటారని అందరం ఆశించాం. నిజంగా ఆనాడు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారు. అసలు ఇతరేతర శక్తులు
వ్యక్తులు, వ్యవస్థల యొక్క ప్రమేయం లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మనం కొనసాగించుకుందామని హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన రాజకీయ నాయకులు కనిపించడం లేదు, అసలు ఆ పార్టీలు కనిపించడం లేదు. నడిపిన పార్టీలు, నడుపుతున్న పార్టీలు వాళ్ళ సొంత వ్యవహారాలతో పరస్పర కుమ్ములాటలతోనే వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. కానీ అసలు అన్నిటికీ కీలకమైన విద్యా విధానాన్ని మాత్రం విద్యను విస్మరిస్తూ ఉన్నారు. నిజంగా మన పిల్లలు ఏం పాపం చేసుకున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సూటిగా. చిన్న పిల్లలు విద్య నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రులకు విద్యను బోధించవలసినటువంటి పాఠశాలలన్నీ కూడా ఎలా అవుతున్నాయంటే బోధన అందించవలసిన పాఠశాలలు బాధను అందిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈరోజు కూడా మన ఆహ్వానం మేరకు డిగ్నటరీస్ వచ్చారు కాబట్టి వారి ఇన్పుట్స్ కూడా తీసుకొని విద్యా విధానాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం లెక్చరర్ అయినటువంటి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ సతీష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? వారికి సరి అయిన సదుపాయాలు ఉన్నాయా? డైనింగ్ హాల్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సరి అయిన పద్ధతిలో ఉన్నాయా లేవా? దీని మీద మీరు విశ్లేషించండి సార్ ప్లీజ్. ఇదొక మిత్ అండి. అంటే ఇవాళ ప్రతి మనిషి కూడా లేదా ప్రతి పౌరుడు కూడా ఒక హక్కుగా విద్యను పొందాల్సినటువంటి సందర్భంలో అదొక మార్కెట్ సరుకుగా మారిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. హక్కుగా పొందాల్సినటువంటి చోట మార్కెట్లో వస్తువుగా సరుకుగా మారిపోయినప్పుడు దాన్ని సమాజంలో ఉండేటటువంటి ఆయా వర్గాలు వాళ్లకు చేతనైనంత మేరకు వాళ్ళ కొనుగోలు శక్తి ఎంత ఉన్నదో అటువంటి నాణ్యమైనటువంటి సరుకు వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. అది ఒక రకంగా మనుషుల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని ఉల్లంఘించడం కానీ మనం అర్థం చేసుకోవాలి. అది ఒక మౌలికమైనటువంటి అంశం. ఇకపోతే అంతరాల సమాజంలో ఏది కూడా ఒకే రూపంతో ఉండదు. ఇవాళ పాఠశాల స్థాయిలో కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, కాలేజీలలో, ఇన్స్టిట్యూట్స్లలో కూడా అది అంతరాలతోనే కూడుకొని ఉన్నది. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఒక రకంగా ఉన్నాయి. బ్రతుకు తెరువు కోసం మధ్యతరగతి వారు, నిరుద్యోగులైనటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఒక రకంగా ఉన్నాయి. లేదు, విద్యను, వైద్యాన్ని పచ్చి వ్యాపారంగా మార్చినటువంటి నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో విచ్చలవిడిగా డబ్బును సంపాదించుకోవడం కోసము, సంపదను పోగేసుకోవడం కోసము కార్పొరేట్ వ్యవస్థలు కూడా ఈ విద్యారంగంలోకి రావడం వల్ల కూడా ఒక విచ్చలవిడితనం పెరిగిపోయింది. అనివార్యంగా పేద మధ్యతరగతి వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు వాళ్ళ పిల్లలకి కేవలం ప్రైవేటు వ్యవస్థలోనే నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుందేమో అనేటటువంటి అపోహతో వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ ఆర్థిక తాహత్తుకు మించి కష్టపడి పిల్లల్ని ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో చదివిస్తున్నటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఫీజుల నియంత్రణ అనేటటువంటిది ఒక భ్రమ, ఒక మిత్. ప్రభుత్వాలు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల్ని నమ్మించటం కోసము నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజుల్లో మాత్రమే హడావుడిగా చర్చలు, ఏవో ప్రకటనలు వస్తాయి తప్ప సీరియస్ గా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో ఫీజులను నియంత్రణ చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఒక ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇంకొక పార్టీకి ఆ ఫెయిల్యూర్ ను ఎలక్షన్ లో చెప్పుకోవడానికి ఉపయోగపడింది తప్ప ప్రజలకి నికరంగా ఒరిగింది ఏమి లేదు అనేటటువంటి విషయాన్ని అదొక చారిత్రక సత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్. అంటే ఒక లెక్చర్ ఆవేదన విన్నామని ఇప్పుడు ఎంత ఆవేదనగా ఆయన గుండెల నుంచి వచ్చిన చప్పుడును మనం ఒకసారి చూసాం. ఎంత ఆవేదనతో ఏదైతే హక్కుగా సాధించవలసిన విద్యను కొనుక్కోవాల్సి వస్తుంది అంటే. ఇంకొక విషయం చాలా, మా లెక్చర్ ఐ హ్యాట్స్ టు యూ సార్ ఫర్ యువర్ పాయింట్ వాట్ యు సే దట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద విద్య, ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇంత బాధగా మీరు చెప్పినందుకు మిమ్మల్ని మాత్రం అభినందించవలసి తప్పదు. అదే విషయంలో ఒకసారి స్వాతి దగ్గరికి వెళ్దాం. స్వాతి, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుత ప్రమాణం లెక్చరర్ గారు అయినట్టు సతీష్ చెప్పినట్టు ఏదైతే విషయాలు ఉన్నాయో ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. మనం అందరము విద్య కొనుక్కోవాల్సిన విషయం ఉన్నది. ఈ విషయంపై విద్యార్థి నాయకురాలిగా మీరు మీలా స్పందిస్తారండి? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సైడ్స్ టీవీకి ఈ డిబేట్ని ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లానే నా కో ప్యానెల్ మెంబర్స్కి అందరికీ కూడా నమస్తే.
ఈ రోజు ఫీజుల నియంత్రణ సాధ్యమేనా అన్న క్వశ్చన్ వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, కానీ అందులో మేజర్ రోల్ ప్లే చేయాల్సింది గవర్నమెంట్ అండి. కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధిగా నిజంగా విద్యారంగం పట్ల అసలు ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఈ తెలంగాణ రాష్ట్రంలో. చాలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యంగా ఈ విద్యారంగాన్ని చూసుకుంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందనే చెప్పుకోవచ్చు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు విద్యారంగంలో ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళి చెప్పుకోవడానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు మనకి. నిజంగా ఈ ప్రభుత్వానికి విద్యారంగం పైన చిత్తశుద్ధి ఉంటే అన్ని మంత్రులను నియమించుకున్నప్పుడు మనం విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టుకోలేదండి? ఈ రోజు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంతమందికి అందుబాటులో ఉంటున్నారు? ఈరోజు స్కూల్స్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు విద్యారంగంలో అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఫీ రెగ్యులేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫీ రెగ్యులేషన్ చేయడానికి మనం కమిటీ వేసుకుంటే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ 10% మీరు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఇవ్వడం ఎంత దారుణం అండి. దానికి దేనికి సూచిక? అంటే పెంచుకుంటే నియంత్రిస్తామని చెప్పడం పోయి పెంచుకోవడానికి మేమే పర్మిషన్ ఇస్తున్నామంటే ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో మనం ఉన్నామన్నది ఇక్కడ అర్థమవుతుంది. అట్లానే ఒక 5 groups గా డివైడ్ చేస్తాము ఫీజులకు సంబంధించి. డిపెండింగ్ అపాన్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ మనం ఫీ అనేది సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ స్లాబ్స్ అనేవి ఏర్పాటు చేస్తే ఇది దేనికి సూచిక? మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడాం? సమానత్వ సమాజం అన్నాం, విద్యార్థులందరూ ఒకే దగ్గర చదువుకోవాలన్నాం. కలెక్టర్ కొడుకైనా కానీ పేదోడి కొడుకైనా ఒకే బల్లపైన కూర్చొని చదువుకోవాలని మాట్లాడిన మనం, మా ప్రభుత్వాలు వస్తే ఆ పని చేస్తామని మాట్లాడిన మనం ఈ రోజు విద్యారంగంలో స్కూల్స్ ని కాలేజెస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని బేస్ చేసుకొని ఒక 5 గ్రూపులుగా డివైడ్ చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు ఫీజులు పెంచుకోవచ్చు, దాని ప్రకారం ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పడం దేనికి సూచిక అన్నది మేము యూనివర్సిటీ విద్యార్థులుగా క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు. రైట్, ఇదే విషయంపై మనం రోజు చాలా పేద విద్యార్థులు, పేద కుటుంబాలలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా కూడా ఇందాక మీరు చెప్పినట్లు డైలీ కారమన్నం తింటున్నా గానీ మా కొడుకు మా బిడ్డ మంచి కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకోవాలి, మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర చదువుకోవాలని చెప్పేసి పాపం భ్రమ వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా అందులో అవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పుకొని వేల రూపాయలు లక్షల రూపాయలు కష్టపడి వాళ్ళ 90% of their income they are providing to they are contributing to their children's education అండి. కానీ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ రోజు మన క్వశ్చన్ ఏంటంటే ఫీ రెగ్యులేటరీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వై డోంట్ దిస్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్? మనం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే పేద విద్యార్థులు అటువైపు ఎందుకు వెళ్తారు అసలు? ఇదే విషయంపై మనం ఒకసారి మాట్లాడడానికి ఏఐఎస్ఎఫ్ నేత అయినటువంటి విద్యార్థి నాయకుడు అయినటువంటి లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం విన్నామో లెక్చరర్ సతీష్ గారు చెప్పినట్టుగా, అలాగే స్వాతి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించింది పూర్తి బాధ్యత తీసుకొని నడిపిస్తే ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళ్తారు? మధ్యతరగతికి సంబంధించింది ఎవరు కూడా తనకు పుస్తల తావుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు 11,500 పాఠశాలలు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 11,500. దీనికి ఇంకా ఎన్నో రేట్లు పెరిగి ఉన్నాయి. ఎందుకంటే ఒకే లైసెన్స్ మీద, ఉదాహరణకు ఒక కాలేజు ఒక స్కూల్కు లైసెన్స్కు తీసుకున్న తర్వాత దానికి విధిగా అక్కడ అనేక పాఠశాలలు నిర్వహించి అక్కడ కూడా బోధన చేస్తున్నారు. అంటే బోధన చెప్పేటట్టు చేస్తున్నారు. బోధన ఇస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టి మీరే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మీరు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా టీవీ చర్చలో పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొన్న విద్యార్థి మిత్రులకు, లెక్చరర్ గారికి, మీకు ముందుగా ఏఎస్ఎఫ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా వాయిస్ వినిపిస్తుందా మీకు? వాయిస్ ఓకే కదా? ఎగ్జాక్ట్లీ, వి ఆర్ హియరింగ్ యు. ఇప్పుడు ఫీజుల నియంత్రణ పైన మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫీజుల నియంత్రణ అంటే ఇప్పుడు ఇంకొక 2 నెలలు గడిస్తే అకాడమిక్ ఇయర్ ముగిపోతుంది. అంటే ఈ ఏదైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభ దశలో, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దశలో మనం దీని పైన చర్చ పెట్టుకుంటున్నాం. వాస్తవానికి ఫీజుల నియంత్రణ పైన దాదాపు సంవత్సరం పాటుగా విద్యార్థి తల్లిదండ్రులను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని మనము ఎప్పటికప్పుడు చైతన్య పరిస్థితి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా, ప్రభుత్వ విద్యా సంస్థలకు అధిక నిధులు కేటాయించకుండా, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చుకుంటూ వారు చేస్తున్న ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ వేసి ప్రభుత్వాలు స్వాగతం పలికినటువంటి విషయాలు మనం అనేక చూసినాం. ఇప్పుడు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుండి కనీసం ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టం పైన కనీసం దృష్టి కేంద్రీకరించకుండా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మూసివేసే పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అంటే ఈరోజు కేవలం ఏంటంటే ప్రభుత్వాలకు విద్యా సంస్థలు కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవడానికి అస్త్రంగా ఉపయోగపడి తప్ప వాస్తవానికి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి కానివ్వండి, వారి యొక్క సంక్షేమం గురించి కానివ్వండి, ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి పోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచన చేయలేదు, చేయవు కూడా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారన్న భయంతో ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు నడిపించాలంటే అధిక నిధులు కేటాయించాలి. ఈ అధిక నిధులు కేటాయిస్తే మళ్ళీ మాకు ఎటువంటి ప్రభుత్వానికి తిరిగి రావనే ఉద్దేశంతో ఈరోజు కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నాయి. ఒకానొక దశలో అంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతలేవు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం ఏ రకంగా వారి యొక్క ఫీజుల దోపిడీ కానీ వాళ్ళ యొక్క పెంచుకున్నటువంటి పరిస్థితి రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజు విద్యా కమిషన్ చైర్మన్ గారు అంటే పూర్తి స్థాయిలో ఫీజుల నియంత్రణ పైన ప్రభుత్వానికి సిఫార్సు చేశారని చెప్పేసి మనకు చూస్తా ఉన్నాం. అంటే ఈ సిఫార్సులో వాస్తవ విషయాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ముందు దీనికి సంబంధించినటువంటి బహిరంగ సమాజం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే 5 రకాల ఫీజులు కేటగిరీలో డివైడ్ చేసి అంటే మరి ఏ రకంగా చేస్తుడు ఏందని చెప్పేసి స్పష్టమైనటువంటి ఒక విషయాలు బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఫీజుల నియంత్రణ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఈరోజు బడ్జెట్ స్కూల్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ సిబిఎస్ స్కూల్ అనేవి విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకొస్తున్నాయి. అంటే ఈ రోజు అది సిబిఎస్ స్కూల్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి ఉండేటటువంటి పాఠశాలలు అంటే స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ మరి దీనిపైన ఎట్లా ఫీజులు నియంత్రిస్తారని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి విధానాలు మనకి ఇంతవరకు తెలియదు. దానిపైన మనం వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం మాట్లాడమని తెలియజేస్తూ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ పైన ఒక పటిష్టమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినప్పుడే విద్యార్థులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు దీనిపైన చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించాలి, అక్కడున్న సమస్యలు పరిష్కరించాలి. ఏ సమస్యలు దానిపైన అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించే చొరవ చూపినప్పుడు ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం వేసాయి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యార్థులు పోకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అధికారులు ఆ రకంగా ఆలోచన చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం పూర్తయింది. అంటే కనీసం ఇంతవరకు విద్యాశాఖ రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నా కూడా ఈరోజు విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించలేదు. ఇప్పటి వరకు విద్యాశాఖ కనీసం సమీక్ష నిర్వహించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొనేది. అంటే ఈ రోజు ఏదైనా సమస్యలు ఉంటే విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఇతర అధికారులు కానివ్వండి, ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు చెప్పుకోవడానికి కనీసము దొరకలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానివ్వండి, ఫీజుల సమస్యల పైన కానివ్వండి, ఇతరత సమస్యల పైన ఒక విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుండే. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేకుండా పోయింది. అంటే కేవలము ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఆ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదు. మేము వస్తే విద్యారంగాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాము, విద్యార్థులకు సంక్షేమం పైన దృష్టి పెడతాం, విద్యార్థులకు అన్ని రకాలను ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఒక అస్త్రంగా చేసుకొని విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతూ మాలాంటి విద్యార్థి సంఘ నాయకులు బబ్బే పెడితే రోజు ప్రభుత్వాలు పనిచేసిన తప్ప ప్రభుత్వాలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగం పైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ పటిష్టంగా అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్ లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు మనం లెక్చరర్ అయినటువంటి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు
గారు ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పండి, కాలేజీలకు కానీ పాఠశాలలకు కానీ ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి, వారికి కావాల్సిన స్థలం ఎంత? ఒక విషయం నేను దృష్టి తీసుకురావాలనుకున్నాను. అంటే మీకు తెలుసని తెలియదని కాదు, బిఎడ్ కళాశాలకు సంబంధించింది, ఎంఎడ్ కళాశాలకు సంబంధించిన కానీ 5 ఎకరాల భూమి కావాలని దానికి సంబంధించిన ఒక నిబంధనలు ఉన్నాయి. బిఎడ్ కళాశాలల్లో 5 ఎకరాల భూమి అవసరమే లేదు, కేవలం ఒక బిల్డింగ్ ఉంటే మాత్రం సరిపోద్ది అక్కడ. ఎందుకంటే వాళ్ళకు బిఎడ్ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి. కాకపోతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రైమరీ విద్యార్థులు కానీ, సెకండరీ విద్యార్థులు కానీ, లేకుంటే కాలేజెస్ విద్యార్థులు కానీ, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, వాళ్ళకు ఆట స్థలాలు అవసరం ఉంటాయి, వారికి సరైన సదుపాయాలు అవసరం ఉంటాయి, డైనింగ్ హాల్స్ అవసరం ఉంటాయి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది భావిస్తున్నారా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, లిటిల్ ఫ్లవర్ కాడి నుంచి వెళ్ళి ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఉన్నదొచ్చు, కానీ అది ఎవరికి అంతు చిక్కని సంస్థ. అది ఆగా ఖాన్ యూనివర్సిటీ కావచ్చు. ఈరోజు ఆగా ఖాన్ అనేటాన్ని చనిపోయాడు, కాకపోతే ఆగా ఖాన్ యూనివర్సిటీలో ఎంతమంది పేద విద్యార్థులు అక్కడ తీసుకుంటున్నారు? డీమ్డ్ యూనివర్సిటీస్ అని చెప్పిన ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఎంతమంది పేద విద్యార్థులు అక్కడ తీసుకుంటున్నారు? కాలేజీలలో ఇప్పుడు నారాయణ కాలేజ్ కానివ్వండి, మనం వస్తున్నది కాబట్టి చెప్తున్నాను, నారాయణ కానివ్వండి, చైతన్య కానివ్వండి, ఇతరత్ర ఇంకా క్యాంబ్రిడ్జ్ అసలు భాష్యం అది ఇంకా ఏదో మన మిత్రుడు ఏదో చెప్తున్నారు, అది కూడా కానివ్వండి. దానికి సంబంధించిన ఏదో కాలేజీలలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం లేదు కదా, వరకు ప్లే లేదు. అది నిబంధనలు ఏమంటున్నారు సతీష్ గారు, చెప్పండి. ఒకటండి, పాఠశాలలకి వేరుగా ఉంటాయి, కళాశాలలకు వేరుగా ఉంటాయి, వైద్య కళాశాలలకు వేరుగా ఉంటాయి, యాజమాన్య కళాశాలలకు వేరుగా ఉంటాయి. అంటే మేనేజీరియల్ ఎడ్యుకేషనా, అది మెడికల్ ఎడ్యుకేషనా, అది ప్రొఫెషనల్ ఎడ్యుకేషనా, దాన్ని బట్టి నిబంధనలు వేరుగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నిబంధనలు రూపొందించేటప్పుడు ఉన్నంత శ్రద్ధ, ఉన్నప్పుడున్నంత సీరియస్నెస్ వాటి అమలు విషయంలోకి వచ్చేసరికి ఉండదు అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. చాలా చోట్ల మీరు చూస్తే, చాలా చోట్ల కేవలం వాళ్లకు తరగతి గదులు తప్ప అసలు గ్రౌండ్ అంటే ఏందో తెలియనటువంటి ప్రైవేట్ పాఠశాలలే 100కి 70 నుండి 80% ఉన్నాయి. గ్రౌండ్ అంటే ఏమిటో తెలియదు పిల్లలకి. ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా 14th నవంబరో లేకపోతే స్కూల్ డే జరిపినప్పుడు వాళ్ళకి ఏమైనా గేమ్స్ కండక్ట్ చేస్తే ఏదో పక్కన ఉండేటటువంటి ఒక స్పోర్ట్స్, ఒక స్టేడియంకి, అవుట్డోర్ స్టేడియంకి తీసుకెళ్లి ఆ 4 రోజులు అక్కడ ఆడిపించుకొని తీసుకొస్తారు తప్ప ఏ కళాశాలకు, ఏ పాఠశాలకు, ఏ కాలేజీకి కూడా గ్రౌండ్ అనేటటువంటిది లేదు. ప్రైవేట్ సెక్టర్ గురించి చెప్తున్నా నేను. తర్వాత ఈవెన్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అయినా లేకుంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పాత కాలేజీలు పెద్ద పెట్టుబడితో పెట్టినటువంటి కాలేజీలలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అనేటటువంటిది ఒక వాస్తవం. మీరు ఎంసెట్ అయిపోయిన తర్వాత మొదలయ్యేటటువంటి ఆ పైరవీల కథ మీరు కన్సల్టెన్సీలకు ఒప్పచెప్తారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కన్సల్టెన్సీలకు ఒప్పచెప్పి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కు విపరీతమైనటువంటి డిమాండ్ ఉందండి. డైరెక్ట్ గా ఏ కాలేజీ యాజమాన్యం కూడా తల్లిదండ్రులు వెళ్ళి మా పాప కోసం, మా బాబు కోసం సీట్ కావాలంటే డైరెక్ట్ గా ఓపెన్ అవ్వరు. వాళ్ళు సీట్లు ఉంటాయి, కానీ కన్సల్టెన్సీల దగ్గరికి అనివార్యంగా వెళ్ళి అక్కడ లక్షల రూపాయలు బేరమాడాల్సినటువంటి అనివార్యమైనటువంటి స్థితిలోకి వాళ్ళని నెట్టేస్తారు. సో అనివార్యంగా వాళ్ళు తల్లిదండ్రులు ఒక టెన్షన్ పెడతారు, సీట్లు అయిపోతున్నాయి, పలానా కాలేజ్ నెంబర్ 1 కాలేజ్, నెంబర్ 2 కాలేజ్, నెంబర్ 3 కాలేజ్ అని చెప్పి సోకాల్డ్ ర్యాంకింగ్స్ ఇచ్చుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని తల్లిదండ్రులలో ఒక భయంకరమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేసి అనివార్యంగా తొందరగా సీట్లను లక్షల రూపాయలు ఇచ్చి రిజర్వ్ చేసి పెట్టుకోవాల్సినటువంటి స్థితిలోకి వాళ్ళని నెట్టేస్తారు. అది ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి కథ. మీరు స్కూళ్ళు ఒక పరిణామం, నాకు ఒక నిమిషం ఇస్తే ఒక పరిణామం చెప్తా మీకు ప్లీజ్. 90ల్లో నూతన ఆర్థిక విధానాలు మొదలైనటువంటి సందర్భంలో అప్పటికే ఏదో 100కి 4%, 5% అంటే 10%గా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల విద్యా వ్యవస్థ కాలక్రమంలో ఏమైందంటే మధ్యతరగతికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులు, చదువుకున్న వాళ్ళంతా ఉపాధి కోసం పాఠశాలలు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం పిల్లలకు చదువు చెప్పి ఒక 20-25 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. కానీ ఎప్పుడైతే 2010 తర్వాత ఒక దృశ్యమంతా మారిపోయింది. మీరు హైదరాబాద్ లోకి వెళ్తే ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం ఉండేటటువంటి రకరకాల పేర్లతో ఉండేటటువంటి ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా అంతర్ధానం అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఒకే పేరు కనపడుతుంది, 2 పేర్లే కనపడతాయి. కార్పొరేట్ ఎప్పుడైతే ట్యూషన్ తో మొదలయ్యి
ప్రైవేటు జూనియర్ కాలేజీలలోకి వచ్చి ఇప్పుడు స్కూల్ సెక్టర్ లోకి వచ్చినటువంటి రెండు పేరు చెప్పొచ్చు అనుకుంటున్నా, చర్చలలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పేర్లు చెప్పాలంటే మాత్రం రెండు పాఠశాలలు కనపడతాయి. చైతన్య నారాయణ పేరుతోని గల్లీకి ఒక పాఠశాల కనపడుతుంది. అంతకు ముందుకు మధ్యతరగతి నిరుద్యోగులు జీవనోపాధి కోసం పెట్టుకున్నటువంటి స్కూల్ అన్నిటినీ కూడా ఈ 2 కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం మింగేసి మొత్తం ప్రతి గల్లీకి ఒక బ్రాంచ్ పెట్టి నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఎవరో విద్యార్థి నాయకుడు చెప్పినట్టుగా ఇవాళ విద్యా వ్యవస్థను, విద్యా విధానాలను కంప్లీట్ గా ప్రభుత్వము తన విధానాలకు అనుగుణంగా, తన అవగాహనకు అనుగుణంగా ఏర్పరచకుండా ప్రైవేటు వ్యవస్థ ఒక మాఫియాగా ఏర్పడి, కార్పొరేట్ మాఫియాగా ఏర్పడ్డటువంటి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా తన విద్యా విధానాలను రూపొందించుకునేటటువంటి ఒక దిగజారుడు పరిస్థితుల్లోకి అన్ని పార్టీలు కూడా అదే చేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ప్రైవేటు విద్యా వ్యవస్థలు అన్ని కూడా చాలా రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి, రాజకీయ వ్యవస్థ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అనివార్యంగా ప్రభుత్వ విధానాలు కూడా వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా, వాళ్ళ ప్రయోజనాల చుట్టూ కూడా తిరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. సదుపాయాలు వదిలిపెట్టండి, అసలు ఆ కేటగరైజేషనే చాలా అశాస్త్రీయమైనటువంటిది. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి కంప్యూటర్లు అవసరం లేకున్నా కంప్యూటర్లు ఉన్నాయి, మాకు ఏఐ టెక్నాలజీ ఉన్నది, డేటా లెర్నింగ్ ఉన్నది, ఇవి ఉన్నది, అది ఉన్నదని చెప్తే ఫీజులు ఎక్కువ వసూలు చేయడానికి ఉంటది. మీరు ఇంకొక మాట కూడా చెప్తాను నేను మీకు. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఏం జరుగుతుందనంటే, ఒక అడ్మిషన్ కు సంబంధించి స్కూల్ ఫీజుకు సంబంధించి కాదండి, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక జిల్లా కేంద్రంలో నేను ఒక పాఠశాలకు వెళ్ళాను. మా అమ్మాయిని తీసుకొని వెళ్తే ఎంట్రన్స్ పేరుతోని వాళ్ళు ఏం చేస్తారంటే 8th క్లాస్ లో అడ్మిషన్ కావాలంటే మీ పాప మా పాఠశాలలో చేరడానికి ఆ స్థాయి ఉందా లేదా అని దానికి అందరినీ చేర్చుకుంటారు, అది వేరే విషయం అంతిమంగా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్ తో సంబంధం లేకుండా అడ్మిషన్లు ఇస్తారు. కానీ ఆ టెస్ట్ కు ఆ పాఠశాలలో వసూలు చేసింది ఏంటంటే ఒక అమ్మాయి టెస్ట్ రాస్తే 500 రూపాయలు. అట్లా ఆ మొత్తం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో 1000 మంది విద్యార్థులు టెస్టులు రాస్తారు. అంటే 1000 మంది రాస్తే 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఒక్క నెలలోనే చేకూరుతాయి. మీరు చాలా అనుకుంటున్నారు ఫీజుల రూపంలోనే దోపిడీ జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ పుస్తకాలు అమ్మే రూపంలో, బెల్టులు అమ్మే రూపంలో, స్కూల్ యూనిఫామ్ అమ్మే రూపంలో, మా పాఠశాలలోనే కొనాలి, మా పాఠశాలలోనే షూ వేసుకోవాలి, షూ కొనుక్కోవాలి అనేటటువంటి నిబంధనలు, లేదా బయట ఉండేటటువంటి దుకాణాలతో వీళ్ళకు ఉండేటటువంటి సంబంధాలు, ఇవి కేవలం ఫీజులే కాదండి, వీటన్నిటి రూపంలో కూడా విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర ప్రైవేటు విద్యా వ్యవస్థ దోపిడి గురి చేస్తున్నది అనేటటువంటి విషయాన్ని మనం ఫీజే అంటున్నాం. కానీ చిన్న ఉదాహరణ చెప్తే ఎంత చీప్ గా అనిపిస్తుంది అంటే నాకు పాఠశాలల యొక్క వ్యవహార శైలి. వాళ్ళకేదో సంగీత కార్యక్రమాలు, డాన్స్ కార్యక్రమాలు అని చెప్పి ఎక్కడ అవసరం లేనటువంటి అనధికారికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి 3000 రూపాయలు 4000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర బలవంతంగా వసూలు చేసి పిల్లలు వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు ఖర్చు పెట్టేది వాళ్ళ సొంత బస్సులలోనే తీసుకెళ్తారు, వాళ్ళకు ఒక పూట భోజనం పెడతారు. వాళ్ళు కనీసం 10 లక్షల రూపాయలు వసూలు చేస్తే 3 లక్షలు కూడా ఖర్చు పెట్టరు. దాంట్లో నుంచి కూడా మిగుల్చుకునేటటువంటి ఒక దిగజారుడు ప్రవర్తన ఇవాళ ప్రైవేటు పాఠశాలల వ్యవస్థలో కనపడుతున్నది. ఇట్లా ఒక దగ్గర కాదండి, ప్రతి చోట ఇదే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఏదో ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 1983లో ఒక చట్టం వచ్చింది, 94లో ఒక చట్టం వచ్చింది, జీవో 37 ఉంది, 91 ఉంది, 1 ఉంది, జీవోలు వచ్చాయి, చట్టాలు వచ్చాయి. కానీ చిత్తశుద్ధి అంతా లోపించింది. మొత్తం ఒక బ్యూరోక్రసీ విధానాలు చేసి పెట్టడమే కాదు, కింది స్థాయి వరకు కూడా, రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా ఆ యంత్రాంగం, ఒక బలమైనటువంటి విద్యా యంత్రాంగం ఉండి దాన్ని అమలు చేయగలిగే, నిజాయితీగా అమలు చేయగలిగేటటువంటి యంత్రాంగం లోపం కూడా మనకు కనబడుతుంది. బహుశా అది వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ ఏ పాఠశాల పైన చర్య తీసుకున్నా వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, మంత్రి ఫోన్ చేస్తాడు, రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు, అది నిలబడేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. కాకపోతే ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ కన్సంప్షన్, ప్రజలు చూడడానికి, ప్రజల దృష్టిలో మేమేదో చేస్తున్నాం, మాకు చాలా చిత్తశుద్ధి ఉంది, మాకు చాలా నిజాయితీ ఉందని చెప్పుకోవడానికి రాజకీయ వ్యవస్థ ఇటువంటి ప్రగల్భాలు పలుకుతుంది తప్ప నిజాయితీగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది అయితే శూన్యం. రైట్. ఇదే విషయంపై ఇంకోసారి మనం స్వాతి దగ్గరికి వెళ్దాం. స్వాతి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో, లెక్చరర్ గారు చెప్పారో, దీనికి సంబంధించింది మనం చూస్తున్నాము. అనేక పాఠశాలలో కాకుండా ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో తన దగ్గరనే వస్తువులు కొనాలి, బుక్స్, ఈవెన్ యూనిఫామ్స్, షూస్, లేస్ అన్ని ప్రతి చోట మన దగ్గరనే కొనాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో లేకుంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి నియంత్రించడానికి దానిని చైర్మన్గా పెడదామని చెప్తున్నారు. వీరు నియంత్రించగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కే చిత్తశుద్ధి లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జి కానివ్వండి, ఇంకా ఇతర ఎవరైనా కమిటీలు కానీ ఎలా నియంత్రిస్తారు? మీరేమనుకుంటారు దీని మీద? ఇది సక్సెస్ అయ్యే దీని చర్య అనుకుంటున్నారా? అంటే 1 సెకండ్, 1 సెకండ్. 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 1 సెకం
సార్ ఇక్కడ ఒక బేసిక్ విషయం ఏంటి అంటే ఈ కార్పొరేట్ కానీ లేకపోతే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే నిజంగా విద్యార్థులకు నాణ్యమైన శాస్త్రీయమైన విద్యని అందించడం కోసం వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేసినట్టయితే ఆ వైపుగా వాళ్ళు అడుగులేస్తారు. కానీ ఆ వైపుగా వాళ్ళకి విద్యను అందించాలనో విద్యార్థులకు లేకపోతే టీచింగ్ అంటే ప్యాషన్ తోనో పెట్టుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కాదండి ఇవన్నీ. ఎడ్యుకేషన్ పేరుతోన దే వాంట్ టు మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఇందాక సతీష్ సార్ చెప్పినట్టు ప్రతి దాంట్లో లాభాన్నే ఆశిస్తారు ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. కానీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమో లేకపోతే ఒక గ్రౌండ్ తీసుకోనో లేకపోతే మరొకటి ఏం చూయించినా వాళ్ళ ఫైనల్ పర్స్పెక్టివ్ వచ్చేసి టు గెట్ ద ఇన్కమ్ అంతే. అంతేగాని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ వాట్ గవర్నమెంట్ హ్యావ్ టు డూ అంటే ఆ విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా అర్థం అవ్వాలి ఫస్ట్ గవర్నమెంట్ కి. వెన్ ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని నాణ్యమైన విద్య అందించే వైపు కాకుండా బిజినెస్ చేసే వైపుగా ఉన్నారని తెలిసి కూడా గవర్నమెంట్ వాళ్ళతో మేము ఇన్స్పెక్షన్స్ కి వస్తాం, మీరు కొన్ని స్లాబ్స్ గా డివైడ్ చేస్తాం, కొన్ని సెక్షన్స్ గా డివైడ్ చేస్తాం, దాన్ని బట్టి మీరు ఫీ అనేది మీరు ఎంచుకోవచ్చు అని ఇక్కడ ఒక లింక్ పెట్టుకుంటున్నారంటేనే సంథింగ్ ఈజ్ బిహైండ్ ఇట్. అంటే నిజంగా గవర్నమెంట్ ఉద్దేశం కూడా విద్యా రంగాన్ని కాపాడాలనో లేకపోతే ఈ ఫీజులని కానీ ఇలాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ని నియంత్రించాలన్నో ఆలోచనతో కాకుండా ఇందాక సార్ అన్నట్టు ప్రజల ముందు ఒక డ్రామా, దే వాంట్ టు క్రియేట్ ఎ డ్రామా అంతే. దాని వెనకాల నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు, విద్యారంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. ఇక్కడ మేం చెప్తుంది ఏంటి అంటే మీరు బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండాల్సినవి ఏంటి అన్నది మనకు కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు కంపల్సరీ ఇవి పెట్టాలి అని డిమాండ్ చేయకుండా అనవసరమైనటువంటివి పెట్టుకున్నప్పుడు అలాంటివి అవసరం లేదని చెప్పకుండా మీ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ ఉంటే మీరు ఇంత ఫీజు కట్టుకోవచ్చు, మీ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి ఏసీ ఫెసిలిటీ పెడితే మీరు ఇంత ఫీ కలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ యూ వాంట్ టు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? విద్యార్థులని డివైడ్ చేయదలుచుకున్నారా? ఈరోజు సమాన విద్య అని మనం మాట్లాడుతున్నాము ఒకవైపు, మరోవైపు మీరు ఫెసిలిటీస్ అనేవి మ్యాండేటరీ, బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి మ్యాండేటరీ, మీరు కంపల్సరీ ఇవి ప్రొవైడ్ చేయాల్సిందే అని మనం చెప్పకుండా మరోవైపు దాన్ని బట్టి మీరు ఫీ కలెక్ట్ చేసుకోండి అని ఒక రెడ్ కార్పెట్ వేయడమే ఇది కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి. మనం కమిటీ పేరు వచ్చేసి ఫీజుల నియంత్రణ అని చెప్పుకుంటున్నాం, కానీ ఫీజులు పెంచుకోవడానికి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇది గవర్నమెంట్ వేసే రెడ్ కార్పెట్ గానే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైన దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు మెజారిటీ కుటుంబాలు పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళంతా కూడా, కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు మెజారిటీ ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. మనం స్టాటిస్టికల్ డేటా చూసినా కానీ ఎందుకు ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి? ఈ రోజు మీరు ఫీజుల నియంత్రణ అని మాట్లాడుతున్నారు, రోడ్డు పైన నడిస్తే ప్రతి గల్లీలో మీరు గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నారండి. గ్రౌండ్ కాదు, నాట్ ఈవెన్ కాంపౌండ్ వాల్, ఒక కాంపౌండ్ వాల్ ప్రాపర్ సెట్ బ్యాక్స్ లేని బిల్డింగ్స్ లలో శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. ఈ రోజు ఇది గవర్నమెంట్ కి కనిపించట్లేదా? మోడల్ స్కూల్స్ అని, కార్పొరేట్ స్కూల్స్ అని, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అనేక పేర్లతోన ఈ రోజు ప్రజలని, పేద విద్యార్థులని మభ్య పెడుతూ ఈ రోజు ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతుంటే వాటిపైన ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇక్కడ మీ చిత్తశుద్ధి కనిపించట్లేదే? ఇది మేము అడుగుతుంది. అంటే నిజంగా గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉన్నట్లయితే దీన్ని నియంత్రించే వైపుగా వాళ్ళు అడుగులు వేస్తారు, కానీ గవర్నమెంట్ కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది ప్రజల్లో. మేము అకాడమిక్స్ పైన, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం, విద్యారంగాన్ని మెరుగుపరచడానికి మా అడుగులు వెళ్తున్నాయి అన్నట్టు ప్రజల ముందు ఒక డ్రామా నడుస్తుంది తప్ప నిజంగా ఎటువంటిది లేదని ఇక్కడ అర్థమవుతుంది. ముందుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి. రెండవది, ఈ రోజు యూనివర్సిటీలో సైతం వేల సంఖ్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వితౌట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అక్కడ రిక్రూట్మెంట్ లేని కారణంగా విద్యార్థులకు ఒకవైపు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ రోజు పిహెచ్డి స్కాలర్స్ నెట్, సెట్, జిఆర్ఎఫ్ లు క్రాక్ చేసి ఎదురు చూస్తున్నాం మేము. అక్కడ ఫ్యాకల్టీ లేని కారణంగా, గైడ్షిప్ ఇవ్వడానికి ప్రొఫెసర్స్ లేని కారణంగా స్కాలర్స్ గా ఉండవలసిన వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్ ఫెలోషిప్స్ ని క్రాక్ చేసి కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించవు? ఇవి ఆలోచించకుండా వాళ్ళకి 10% పెంచుకోండి, 20% పెంచుకోండి, ఎంతైనా పెంచుకోండి, దేనికి నిదర్శనం? గవర్నమెంట్ ఎటువైపు
వర్క్ చేస్తుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. రైట్ స్వాతి గారు, మళ్ళొకసారి మీద వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం అయితే సాపి గారు చాలా చాలా అంటే ఎట్లా ఒక స్కాలర్ మాట్లాడే విధానం ఎట్లుంటుందో, ఆమెకు సంబంధించిన ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలిగా ఏదైతే చెప్పుకున్నారో దానికి సంబంధించి ఇంకొక విషయం నేను జోడించాలనుకున్నాను. అంటే ప్రస్తుతం ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో, అందులో కేవలం ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి స్టాండర్డ్కు సంబంధించిన ఫ్యాకల్టీని నియమిస్తూ అక్కడి వారికి విద్యా బోధన చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక చిన్న అమ్మాయి 16 to 18 years ఆ 20 years ఏజ్ అమ్మాయికి సంబంధించిన ఆమెకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ ఆమెను అక్కడ ఫ్యాకల్టీగా రిక్రూట్ చేసుకొని, అంటే టీచర్గా రిక్రూట్ చేసుకొని ఆమెతోని విద్యా బోధన చేపిస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే దానికి సరైన పద్ధతిలో ఒక విద్యార్థి అక్కడ ఆమెను కట్టడి చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొక విషయం నేను జోడించుకోనంటే మేనర్స్ మాత్రం చాలా మేనర్స్ ఎవరికి రావట్లేదు. కేవలం కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ విద్య మీదనే దృష్టి సారిస్తున్నారు కానీ శారీరకంగా మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా అవుతలేరు. అంటే కంప్యూటర్లతోనే మొత్తం అంటుకుపోతున్నారు. కాబట్టి వారికి ఈ ఏదైతే యాక్చువల్లీ వేరే దేశాలలో మనం చూసినట్టయితే ఒక విద్యార్థికి ఫస్ట్ నుంచి వెళ్ళే మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు. అలాంటిది కాకుండా కేవలం కంప్యూటర్కే అంటుకొని పోతున్నారు, ట్యాబ్లకే అంటుకొని పోతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ప్రధానంగా మీరు చెప్పినటువంటి విషయాలు వాస్తవ విషయాలు. ఇప్పుడు మన లెక్చరర్ సతీష్ అన్న గారు కానివ్వండి, స్వాతి గారు కానివ్వండి, అనేక విషయాలు మాట్లాడారు. ఈ విషయాలు మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము, పోరాటం చేస్తున్నాము, ప్రభుత్వాల దృష్టి తీసుకోబోతున్నాము, అధికారుల దృష్టి చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలకు చలనం లేదు. ప్రభుత్వాలకు మొట్టమొదటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు చిత్తశుద్ధి లేనప్పుడు ఎన్ని మాట్లాడినా ఈరోజు ప్రభుత్వాలకు పట్టింపు ఉండదు. ఈరోజు వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఏముంది, అసలు ప్రభుత్వ విద్యారంగం ఎట్లా బలోపేతం చేద్దాము, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల పైన ఎట్లా మనం చర్యలు తీసుకుందాము, ఎట్లా నియంత్రిద్దామని చెప్పేసి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనిపైన సోయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏదో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తాడు, కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఫీజులకు సంబంధించిన నియంత్రణ తీసుకొస్తారని మనం ఆశించడం కానీ అది కేవలము ఆశించినటువంటి ఫలితాలు ఈరోజు చూస్తా ఉన్నాం. అంటే కేవలం ఏంటంటే అధికారంలో రావడానికి విద్యార్థులు అంటే పెట్టుకొని ఈరోజు వివిధ పద్ధతుల్లో వివిధ రూపాల్లో ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం మనం చూసినాం. ఈ సంవత్సరాల కాలంలో కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించలేదు. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు దేనికోసము విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు? కేవలం వ్యాపారం కోసం స్పష్టంగా చెప్తున్నారు కదా. వాళ్ళు ఏ పని చేసినా వ్యాపారం అంటే ఏ పని చేసినా డబ్బులు సంపాదించుకోవడానికే మొదటిగా ప్రియారిటీస్ తప్ప రెండో దశలో విద్యార్థులకు సంబంధించిన ఆలోచన చేస్తారు. అంటే ఈరోజు ఒక పాఠశాలలో సరి అయినటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ఎటువంటి నిబంధనలు లేకుండా ఈరోజు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టే అధికారులే దగ్గరుండి రెడ్ కార్పెట్ వేసి వారికి పర్మిషన్ ఇస్తారు, అనుమతులు ఇస్తారు. ఒకవేళ మాలాంటి విద్యార్థి సంఘాలు కూడా ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తలేవు, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, వివిధ రూపాల్లో పాఠశాల స్టేషనరీ లేకపోతే షూస్ కానివ్వండి, టై కానివ్వండి, పుస్తకాలు అమ్ముతున్నారు అని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొని మాలాంటి విద్యా సంఘాలు ఫిర్యాదు చేస్తే మేము ఇచ్చిన ఫిర్యాదు అంటే పెట్టుకొని అక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలు లాలుచిపడే అధికారులు ఉన్నారు. మరి స్పందించాల్సిన అధికారులు స్పందించాల్సిన ప్రభుత్వాలు స్పందించకపోతే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని మేము అడుగుతా ఉన్నాం. అంటే విద్యార్థి సంఘాలుగా ప్రతి సమస్య పైన మేము అధికారుల దృష్టికి కానివ్వండి, ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకుపోతున్నాము. అంటే వీరి మధ్యలో చిత్తశుద్ధి లేకపోతే ఎన్ని సమస్యలు బయటకు తీసుకొచ్చినా ఎవరు పరిష్కరిస్తారు? అంటే కేవలం ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నాము. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము గురుకులాలు తీసుకొచ్చినాం, గురుకులాలు దేశానికే ఆదర్శము, గురుకులాలు చదువుకున్న విద్యార్థులే ఈ దేశంలో ఎంతమంది ఉన్నతమైన స్థానాలకు పోతారని చెప్పేసి గురుకులాలు తీసుకొచ్చాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోరు. మిగతా పక్కన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి హాస్టల్స్ కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ పాఠశాలలు మొత్తం అది మూలకు పడేసారు. అంటే దానిపై పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే ఇది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీదే తీసుకొస్తారు. అంటే మీరు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు ఏర్పాటు చేయండి, మేము వ్యతిరేకిస్తాం. కానీ దాని విధి విధానాలు ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. అంటే మీరు ఒక మండలంలో ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల మండలాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు మరి వాటి పరిస్థితి ఏంది? వారిని ఏం చేస్తారు? అంటే వాళ్ళు మూసేస్తారా? లేకపోతే అక్కడ ఉన్న సిబ్బందిని ఏం చేస్తారు?
అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఏం చేస్తారు అంటే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఒకటి విధి విధానాలు లేవు, స్పష్టమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు విద్యార్థులకు కానివ్వండి, తెలంగాణ సమాజానికి కానివ్వండి. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన విద్యారంగాన్ని అడ్డం పెట్టుకొని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ తప్ప క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రి గాని వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు ఏమిటి, వారి విద్యా సంస్థ ఎట్లా నడుస్తున్నాయి, వాళ్ళ యొక్క సిబ్బంది ఎట్లున్నారు, వార్డెన్లు ఎట్లా చేస్తారు, అక్కడ ఏం కావాలి, ఏమని ఎప్పుడైనా ఆలోచన చేసినా ఎంతసేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల దృష్టి కేంద్రీకరించి కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొత్తది ఏమైనా ఏర్పాటు చేయాలి, దానికి ప్రారంభానికి వీళ్ళ ముఖ్య అతిథులు పోయి రిబ్బన్లు కట్ చేస్తారు. కార్పొరేట్ విద్యా సంస్థ ప్రభుత్వ అనుమతులు కూడా ఉండవు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మంత్రి కానివ్వండి పోయి రిబ్బన్లు కట్ చేస్తారు. ఒక మంత్రి ఒక ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులే అది ప్రభుత్వ అనుమతులు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు రిబ్బన్ కట్ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాదండి అది. ఇవన్నీ విషయాలు ఉన్నాయి, అంటే ఇవన్నీ అనేక విషయాలు ఉన్నాయి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే తప్ప సమస్యలు పరిష్కారం కావు. మాలాంటి విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు గొంతెత్తి ప్రశ్నించినా, పోరాటాలు చేసినా, లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా ఈరోజు చేయాల్సిన ప్రభుత్వాలు కానీ అధికారులు స్పందించకపోతే శూన్యం. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో KG to PG ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. దాని ఎన్నికల్లో ఒక ఎన్నికల హామీ అస్త్రం ఉపయోగించుకుంటూ నేడు రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తాము, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటాము, మెరుగైన విద్యను అందిస్తామని చెప్పిండు. ఆయన కూడా మాటలకే పరిమితమైంది. అంటే మేము ప్రధానంగా ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను మీరు ఒకసారి సమీక్ష నిర్వహించండి. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ PG కళాశాలలో, ప్రభుత్వ యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించండి. అక్కడ ఏమి కావాలో ఒకసారి ఒక సమీక్ష నిర్వహించండి. అలా ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయండి, యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించండి, ప్రభుత్వ పాఠశాలలో నిధులు కేటాయించండి, టీచర్ పోస్టులు భర్తీ చేయండి, జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనాన్ని భోజన పథకం అమలు చేయండి, డిగ్రీ కళాశాల లెక్చరర్స్ అమలు చేయండి. అంటే ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు పెంచండి. మీరు ప్రభుత్వ విద్యను పెంచి నిధులు కేటాయిస్తే ఎందుకు విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థ, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎందుకు వెళ్తారు, ఎందుకు ఆలోచన చేస్తారు? విద్యార్థుల గ్రామాల్లో కూడా విద్యార్థి తల్లిదండ్రులు తమ పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి విద్యార్థి కార్పొరేట్ స్కూల్ పోతే ఈయన ప్రభుత్వ పాఠశాల పంపించినటువంటి విద్యార్థి కూడా అరే మా ఒక పిల్లాడు కూడా మంచి చదువుకోవాలి, మేము అప్పు చేసినా లేకపోతే మా ఆస్తులు అమ్ముకోవాలని, మా పొలాలు అమ్ముకోవాలని, వాళ్ళకి చదివించాలని చెప్పేసి ఆ పోకడ పోవడం వల్ల చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలై చాలా మంది అనేక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు సతమతం అవుతున్నారు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలే. ప్రభుత్వాలు నిజంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు కేటాయించకపోతే ఇట్లాంటి ఈరోజు కనీసం మీరు బడ్జెట్ లో ఏం చెప్పారండి? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి బడ్జెట్ లో విద్యారంగం 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎక్కడ కేటాయించండి? 7% నిధులు మాత్రం కేటాయించింది. అంటే ఈరోజు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అంటే కేవలం ఏంటంటే విద్యార్థి తల్లిదండ్రులు ఒక ఎన్నికల్లో ఒక శస్త్రాలు ఉపయోగించుకొని ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి అధికారం రావడానికి ఒక ప్రయత్నాలు చేస్తుంది తప్ప చిత్తశుద్ధిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చెప్పేసి ఏ ఒక్క ప్రజాప్రతినిధి గారి ప్రభుత్వాలు ఆలోచన చేస్తారు. ఇది ఆలోచన చేసినప్పుడే ఖచ్చితంగా ఇది అమలు అయినప్పుడే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభుత్వ విద్యా రంగాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు. కార్పొరేట్ విద్యా సంస్థల వైపు పోకుండా ఇటువైపు వెళ్లే విధంగా అవకాశం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొకసారి మనం లెక్చరర్ అయినటువంటి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, ఇప్పుడు మనం అందరం చెప్పుకున్నట్టుగా విద్యాశాఖ మంత్రిగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఈ సమస్యకు సరి అయిన పద్ధతిలో ఆయన దృష్టి సారించలేకపోతున్నారనే ఒక వాదన మాత్రం వస్తుంది. అయితే ఒక విద్యాశాఖ మంత్రి వేరే అతన్ను పెట్టినంత మాత్రాన ఈ వ్యవస్థను మార్చగలిగే సత్తా ఆ మంత్రికి ఉన్నదన్నట్టుగా భావిస్తవచ్చా? అంటే ఇది మార్చదని ఎందుకంటే 35 సంవత్సరాలుగా ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో దాని మీద కట్టడి చేయవలసి ఉన్నది. చీఫ్ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, అలాగే ఎవరైతే అక్కడ ఉన్నారో వారు చేయవలసిన బాధ్యత. అంటే సూచనలు సలహాలు ఇచ్చేది వీళ్ళే కదా. వీళ్ళే సరైన పద్ధతులు ఇవ్వకుండా తన కొడుకులను, తన కూతుర్లను బ్రహ్మాండమైన కాలేజీలలో ప్రవేశాలు ఇప్పించుకుంటూ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తుంటా ఈ మాట వాస్తవం కాదా? కేవలం ఒక విద్యామంత్రిని బదిలీ చేసినంత మాత్రాన తన దగ్గర ఉన్న మంత్రి పదవిని వేరే ఒక మంత్రిని ఇచ్చే రేవంత్ రెడ్డి కాకపోతే బట్టు విక్రమార్క కాకపోతే మన పేరు మన డిప్యూటీ సీఎం అతను, ఇలాగే ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అతను కూడా ఇలానే నిర్లక్ష్యం వహిస్తే రేపు మనకు ఊహించవచ్చా మనం ఏమన్నా చేంజెస్ వస్తాయని? ఇప్పుడు ఒక్కటండి, దీంట్లో
ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను నిర్వహించడం వల్ల ఇట్లా జరుగుతుందనే నిర్ధారణ కూడా సరైనది కాదు. లేదా వేరే మంత్రిని పెట్టగానే రాత్రికి రాత్రే విధానాలు మారతాయనేది కూడా కాదు. అదొక రాజకీయ పరమైనటువంటి కారణంగా అట్లా జరుగుతున్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి విద్య పట్ల వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన, వాళ్ళ విధానాల అమలు అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్. అది కానీ మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, విద్య అనేది మనిషిలో ఉండేటటువంటి ఒక బౌద్ధికమైనటువంటి వికాసానికి తోడ్పడాలి, జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణం చేయాలి అనేటటువంటిది, ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు నెలకొల్పాలి అనేటటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఆశయాలు ఉన్నాయి. విద్య ద్వారా సమాజంలో ఉండే అసమానతలు అంతరించిపోవాలి అనేటటువంటి ఆ ఉదాత్తమైన లక్ష్యాల నుండి విద్య వల్లనే కొత్త అసమానతలు ఇవాళ పుట్టుకొస్తున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఇన్ని రకాల పాఠశాలలు ఎక్కడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటాడు, లేదా ఎక్కడో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో అంటాడు, లేదా ఒలింపియాడ్ స్కూల్ అంటాడు. గవర్నమెంట్ రంగంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతితో కూడుకున్నటువంటి పాఠశాల విద్యా వ్యవస్థ ఉన్నది. అంటే వీటన్నిటి వల్ల సమాజంలో అసమానతలు పుట్టుకొస్తున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రాక్టికల్ గా ఉండేటటువంటి సొల్యూషన్స్ ఒకవైపు చూడాలి, అట్లాగే మౌలికంగా ఒక సైద్ధాంతిక కోణం నుంచి, ఒక విద్యాతాత్విక కోణంలో నుంచి విద్యను దర్శించడం ఎట్లా, ఈ ప్రభుత్వాలకు అటువంటి దృక్పథం ఉన్నదా లేదా అనేటటువంటిది రెండు వేరు విషయాలు. సరే, ప్రాక్టికల్ గా మన విద్యార్థి మిత్రులు చెప్పినట్టుగా కనీసం తక్షణమే పాఠశాలల పైన రెగ్యులర్ గా నియంత్రణ అధికార వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు రెగ్యులర్ గా విజిట్ చేయటము, ఆ రిసీట్స్ చూడటము, తల్లిదండ్రులతో మీటింగ్ అవ్వటము, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించటము, లేదా పౌర సమాజంలో ఉండబడేటటువంటి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఆ రంగంలో పనిచేస్తున్న విద్యావేత్తలు కావచ్చు, లేదా విద్యా వ్యవస్థ పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళతోని రెగ్యులర్ గా పీరియాడికల్ గా గనక ఈ అధికార వ్యవస్థ కనుక కొంత కలిసి పనిచేస్తే ఎంతో కొంత మేరకు సొల్యూషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాత్రికి రాత్రే పర్మనెంట్ గా శాశ్వతంగా పరిష్కారాలు దొరుకుతాయనేటటువంటి అత్యాశ మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకవైపు మౌలికమైనటువంటి అంటే మౌలికమైనటువంటి అంతరాలను పూడ్చడానికి ప్రయత్నం చేస్తూనే ప్రాక్టికల్ గా వాస్తవ దృష్టితోని కూడా యంత్రాంగాన్ని నిజాయితీగా నీతిగా పనిచేయించేటటువంటి పరిస్థితి కనుక కలగజేస్తే కొంత కదలిక వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ద్వారా, రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఒక పిల్లవానికి ఇచ్చేటటువంటి పెట్టేటటువంటి ఖర్చు ఎంత, అది ఒక జనరల్ ఎడ్యుకేషన్ లో, ఒక ఇంటర్మీడియట్ లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివేటటువంటి పిల్లలకు పెట్టేటటువంటి ఖర్చు ఎంత, ఆ పిల్లలకు పెట్టినంత ఖర్చు ఈ పిల్లలకు కూడా పెడితే అంటే మౌలికంగా వాళ్ళలో ఒక ఆరోగ్యపరమైనటువంటి తేడాలు వస్తాయి, వాళ్ళ ఆలోచనలలో తేడాలు వస్తాయి, చదువుకునేటటువంటి పరిస్థితులు కూడా పెరుగుతాయి, మెరుగుపడతాయి. కాబట్టి కొత్తగా వచ్చేటటువంటి గవర్నమెంట్ రంగంలోనే, ప్రభుత్వ రంగంలోనే వచ్చేటటువంటి ఈ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కొత్త అసమానతలు సృష్టించకుండా ఉన్న అసమానతలను అంతం చేసేటట్టుగా ఉంటే, ప్రైవేట్ పాఠశాలల మీద కూడా కొంత దృష్టి పెడితే అది తగ్గేటటువంటి అవకాశం ఉంటది. రాత్రి సొల్యూషన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. మీకు విద్యా కమిషన్ కు ఆకునూరి మురళి గారు చైర్పర్సన్ గా ఉన్నారు కదా, ఆయన ఒక తీవ్రమైనటువంటి పరిష్కారాన్ని ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా జ్యోతిలో ఒక వ్యాసం రాశారు. వాళ్ళు ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దుపరచటమే పరిష్కారం అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి చెప్పిండు. బహుశా స్వాతికి, మన మిత్రుడు అంజి, వీళ్ళందరికీ గుర్తుండే చదివే ఉంటారు. కానీ ఇవాళ మరి అదే కమిషన్ కు చైర్పర్సన్ గా ఉన్న మురళి గారు ఆ పరిష్కారాన్ని ఇవ్వగలిగాడా? అంటే చెప్తున్నా, ప్రాక్టికల్ గా ఆలోచించడం వేరు, మౌలికంగా ఒక దృక్పథం నుండి ఆలోచించడం వేరు. ఓకే, రైట్. ఇప్పుడు కంక్లూడ్గా ఒకసారి స్వాతి దగ్గరికి వెళ్దాం చాలా చిన్నగా. అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించింది విద్యారంగాని మీద ఎలాంటి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యారంగంలో ఇప్పుడు అంటుకొని ఉన్న వ్యాధులను తొలగించాలంటే మీరు దీన్ని పరిష్కార మార్గం ఏమైతే సూటిగా ఒక 2 మాటల్లో చెప్పండి, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ప్లీజ్. సార్, ది బేసిక్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఈ ఫీజుని నియంత్రించడానికి నాణ్యమైన ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి విద్య అందించాలనే దృష్టికోణంతో పనిచేయాలి. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఇట్ షుడ్ బి దాట్ టు ది గవర్నమెంట్. సెకండ్ థింగ్, ఈ డ్రామాలు ఇవన్నీ సెకండ్ ఉండాలండి. ఫస్ట్ థింగ్ షుడ్ బి వాళ్ళ పర్స్పెక్టివ్ ఫస్ట్ ఆ ప్రాపర్ వేలో ఉంటే ఆ విధంగానే వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటది. అలా లేకుండా
సంథింగ్ ఫండా బిహైండ్ ఇట్ ఉండి వాళ్ళు వర్క్ చేస్తున్నట్లయితే, అంటే ఎలక్షన్స్ టైంలో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ని ఉపయోగించుకోవడానికో లేకపోతే అసలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ చేతుల్లో గవర్నమెంట్ పనిచేస్తున్నట్టో వీళ్ళ వ్యవహార శైలి ఉంటే మాత్రం ఇది మనం నియంత్రించలేము, విద్యారంగాన్ని మార్చుకోలేము. అయితే ప్రస్తుతం అకునూరి మురళి సార్ కానీ లేకపోతే కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు సజెషన్స్ తో ఇన్వాల్వ్ అయ్యి ఈ గవర్నమెంట్ అండర్ లో విద్యారంగం నడుస్తుంది కాబట్టి కొంత మేరకు హోప్స్ అయితే ఉన్నాయి. కానీ మళ్ళీ ఇందాక సార్ అన్నట్టు గతంలో వాళ్ళు పలికిన మాటలు వేరే ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతుంది వేరే ఉంది. గతంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మెరుగుపరచాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళు చేసినటువంటి సర్వేస్ లో ఊరూరు వెళ్ళి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నిటిని కూడా సర్వే చేసిన వాటిలో మేము కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మేము కూడా నివేదికలు అందించాం. వాళ్ళు మన SVK లో మీటింగ్స్ పెట్టి ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే పదుల సంఖ్యలో మేము ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ని కూడా లైవ్ గా మేము ఫోటోగ్రాఫ్స్ రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది. ఆ రోజు మనం వాటిని మెరుగుపరచుకోవాలని మాట్లాడడం. కానీ ఈ రోజు మాత్రం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇదంతా కాదు. మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ పుట్టగొడుగుల్లో పుట్టుకుపోతున్నాయంటే ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ అందించినట్లయితే విద్యార్థులు ఆ వైపు వెళ్ళరు, పేరెంట్స్ ఆ వైపు మక్కువ చూపరు. ఈ రోజు మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్ లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్, ఇప్పుడు మీరు చెప్పారు ఒక విషయం నాకు కొట్టినట్టుగా అనిపించింది. ఎందుకంటే అనేక సందర్భాలలో పోరాటాలు చేసినప్పటికీ చీమ కుట్టినట్టుగా ఏ ప్రభుత్వానికి కూడా కాలేదు అని చెప్పారు. అయితే ఇన్ని పోరాటాలు ఇన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే దీనికి ఫలితం దక్కుతుందని మీరు భావిస్తున్నారా? సూటిగా ఒక మాట చెప్పండి, టైం సరిపోతలేదు కాబట్టి. ఫలితం దక్క వరకు విద్యార్థి సంఘాల పోరాటం ఉంటుంది, అది ప్రభుత్వాలపై ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఏదైతే విద్యా కమిషన్ సిఫారసు అంటే ఫీజుల నియంత్రణ పైన ప్రభుత్వం సిఫారసు చేసిరో, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతిరావు కమిటీ వేసే ఫీజుల నియంత్రణ పైన ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. అంటే ఈ ప్రభుత్వం అయినా ఏదైతే ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమున్నాయో అది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వ విద్యారంగానికి నష్టం జరుగుతుందని విద్యాసంఘం భావిస్తే ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఏదైతే మరి ఎప్పుడైతే ఏ రకంగా అయితే దాని పోరాటాలు కొనసాగిస్తున్నామో భవిష్యత్తులో కొనసాగిస్తాం. కాబట్టి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి ఫీజుల దోపిడీ పైన కానివ్వండి, నిబంధనలు పాటించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఒక ఉక్కుపాదం మోపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్. ఇప్పుడు మనం ఒకసారి మన చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు చెప్పండి, ఆకునూరి మురళి గారు ఎప్పుడైతే బయట ఉన్నారో అతను ఒక పుస్తకం రాశారు, అతను సిఫారసులు చేశారని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత అతను మాట మారిందండి. కోదండరామ్ గారు కూడా ఎంతో ఆశగా అందరూ ఎదురు చూస్తున్నారు. కోదండరామ్ గారుగా విద్యామంత్రిగా అయితే మాత్రం ఆయన ప్రొఫెషనల్లీ హీ ఈజ్ ఎ బిజింగ్ ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి కొన్ని మార్పులు వస్తాయని ఆశించాం. కాకపోతే ఆయనను కూడా ఎలాంటి చోటు దక్కలేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ విద్యారంగానికి సంబంధించిన ఒక కట్టడి చేయాలంటే ఎలా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్గా చెప్పండి సార్, కంక్లూడ్గా. యూ హ్యావ్ ఎ టైమ్ ఫర్ 4 minutes. థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు ముఖ్యంగా మన చర్చలో అమూల్యమైనటువంటి అభిప్రాయాలు అందజేసిన లెక్చరర్ లక్ష్మణ్ గారికి, సతీష్ గారు విద్యార్థి నాయకులైనటువంటి లక్ష్మణ్ గారు, స్వాతి విద్యార్థి నాయకులు. ఎస్, లెక్చరర్ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. అదేంటి అంటే విద్య అనేది అసమానతల్ని దూరం చేయవలసినటువంటి ఒక అద్భుతమైన అంశం. కానీ లేనిపోని అసమానతలను కూడా అది ఇన్వైట్ చేస్తోంది. దట్ ఈస్ సంథింగ్ వెరీ టెరిబుల్. ఇంకొకటి మన విద్యార్థి నాయకులు కూడా చాలా చక్కగా చెప్పారు. స్వాతి గారు ఏమన్నారంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నెట్ అలాగే PhD సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేసి JRF లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేసి కూడా దే ఆర్ రిమైనింగ్ ఐడల్. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కానీ ఇంకా హయ్యర్ గ్రేడ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిజంగా లేదు. కాబట్టి అది నిజంగా విద్యా వ్యవస్థలో చాలా అపాయకరమైనటువంటి పరిస్థితి. ఇంకొక నేత చెప్పినట్టు వారు ఏమంటారంటే ఇవి రిపీటెడ్గా జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు అని.
నిజంగా ఈ టైంలో నాకు ఒకటి అనిపిస్తుంది. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ పాసింగ్ త్రూ ఏ విషియస్ ట్రయాంగిల్కి ఎట్లయితే 3 కోఆర్డినేట్స్ ఉంటాయో టాప్ మోస్ట్ కోఆర్డినేట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈస్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్ ఐ కాల్ ఇట్. అంటే ఎవరైతే పవర్లో సత్తాలో ఉంటారో వాళ్ళు టాప్ మోస్ట్ కోఆర్డినేటర్ అయితే మిగతా 2 పాయింట్స్, ఒకటేమో వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అది ఒకటి, రెండవది పేరెంట్స్ కూడా. ఈ 3 కోఆర్డినేట్స్ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ గైడెడ్ ఓన్లీ బై దీస్ 3 కోఆర్డినేట్స్. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఎలా ఉందంటే నిజంగా చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళగా అక్కడ విద్యార్థికి అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ఎవరైతే ఉంటారో టీచర్కి ఉన్నటువంటి ఆ బంధం నిజంగా అద్భుతంగా ఉండేది. కొన్ని ఏళ్ల తర్వాత కలిసినా కూడా నిజంగా వారిని చూడగానే ఒక రకమైనటువంటి గౌరవభావం అనేది కలిగేది. అది ఎందువల్ల అంటే ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి నేపథ్యం అట్లా ఉంటుంది. అంత చక్కటి వాతావరణం. మన సార్ వస్తున్నారు, మాస్టర్ వస్తున్నారు, మేడం వస్తున్నారు అంటే ఒక తెలియని ఆనందం. మన ఇంటి వాళ్ళని కలిసిన దానికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని పొందేవాళ్ళం. ఒక ఢిల్లీ నుంచి ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని కలిసినా కూడా అంత ఆనందం. అంటే ఆ బంధం అంత దృఢంగా ఉండేది. మరి ఆనాటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యాయి? మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ ఈ యాజమాన్యాల యొక్క దూకుడు వల్ల ప్రభుత్వ పాఠశాలల యొక్క అస్తిత్వమే అది కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. దారుణం ఏమంటే రెసిడెన్షియల్ కళాశాలలో ఎప్పుడైతే మన పిల్లలు పట్టెడు అన్నం తీసుకుంటారో దాని నిండా పురుగులే. అన్నం తక్కువ, పురుగులు ఎక్కువ. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వాలకు నిజంగా సిగ్గుచేటు అని అనుకోవాలి. ఏ పార్టీ అయినా కానివ్వండి, చిన్న పిల్లలకు పట్టెడు అన్నం సరి అయిన అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వం అది ప్రభుత్వమా అని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా చెప్పాలి అంటే ఎంత దుస్థితి. మన రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళు దేశంలో కాదు ప్రపంచంలోనే విఖ్యాతి పొందినటువంటి యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ. ఒక పక్క ఉద్యమాలు అలాగే విద్య రెండిట్లో కూడా సమానమైన ప్రతిభ ఉన్నటువంటిది మన ఉస్మానియా యూనివర్సిటీలో. పిహెచ్డి స్కాలర్స్కి ఉండే వసతి గృహాల అండి, వాళ్లకు ఉన్నటువంటి సదుపాయాల త్రాగు నీరైనా ఉందా, వాళ్లకు ఆహారం వాళ్ళకి సమయానికి అందుతుందా? నిజంగా ప్రభుత్వాలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, జీరో చిత్తశుద్ధి అనడానికి ఇది పెద్ద నిదర్శనం, నిలువెత్తు నిదర్శనంగా మనం చూడాలి. ఎందుకంటే ఒక పక్క కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే మన రాష్ట్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత అద్భుతమైనటువంటి ఆ విద్యార్థి ఆ లోకాన్ని మనం విస్మరిస్తూ చిన్న పిల్లలు ఎంత బాధపడుతున్నారండి. ఈరోజు ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చి కూర్చోవడం వల్ల ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఎలక్షన్ల ముందే వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ టైంలో పొలిటికల్ పార్టీస్తో కుమ్ముక్కవుతున్నారు. ఆ నెక్సస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడైతే ఏ పార్టీ పవర్లోకి వస్తుందో ఆ నెక్సస్ ప్రకారం వాళ్ళు ఏదైతే ప్రైవేట్ పార్టీ చెప్తుందో ఆ విధంగా ప్రభుత్వాలు చేసి తీరాల్సిందే. అక్కడ ప్రభుత్వానికి ఏ వాయిస్ లేదండి. నేను బాహాటంగానే చెప్తున్నాను, ప్రభుత్వానికి ఏ వాయిస్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ మ్యాచ్ ఫిక్స్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ బిఫోర్ ది ఎలక్షన్. అందువల్ల పోస్ట్ ఎలక్షన్ టైంలో జస్ట్ దే ఆర్ మేకింగ్ ఓన్లీ ఫ్యూ కమిటీస్ అలాగే నామ్స్ అని రివైజ్ చేయడం అని. నిజంగా ఇట్ ఈస్ ఏ ప్యూర్ ఐ వాష్ అండ్ నథింగ్ మోర్ దెన్ దట్. ఈ నేపథ్యంలో నిజంగా మన పిల్లలు ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం విద్యార్థినుల యొక్క పరిస్థితి. మన అమ్మాయిలు ఎంత దుస్థితి, నిజంగా టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకు ఉండే సెక్యూరిటీ. నిజంగా నేను ఈరోజు బాధపడుతున్నాను. మన ఇంట్లో అమ్మాయి కాలేజీకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుంది అనే నమ్మకం మనకు లేకుండా పోయింది. సెక్యూరిటీ లేదు. అలాగే రెసిడెన్షియల్ కాలేజెస్ పేరున వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి నిర్వాకాలు చూస్తే స్టూడెంట్స్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ లేదు, వాళ్లకు ఏ ప్రపోర్షన్లో విద్య ఇవ్వాలో ఆ విద్య మనం ఇవ్వడం లేదు. ఏదైతే మనకు సొసైటల్గా సోషల్ డెమాన్స్ట్రేషన్ ప్రకారం మనకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళకు ప్రెషరైజ్ చేయటం, వాళ్ళను ఒక నిర్బంధించి విద్య అనేది సహజంగా ప్రకృతి పరంగా ఎంతో న్యాచురల్గా మనం ఇవ్వవలసినటువంటి విధానం. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ది manifestation of the knowledge which is already within us. You are not getting education from outside. In fact, you outside
helps us to clear the blocks which are within. Education normally, knowledge is within us, it springs forth. మరి అటువంటి అద్భుతమైన విద్యా విధానాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి నేపథ్యం చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేకపోతే భావితరాలని మనం నిజంగా అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం చూడలేం. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఎట్లున్నా కూడా ప్రభుత్వాలు నిజంగా లేచి నిలబడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది విద్య. కాబట్టి ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిరండి, మిగతా యూనివర్సిటీస్ చూడండి, మన పాఠశాలలు చూడండి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కనుక పర్ఫెక్ట్గా ఉండి బలోపేతం చేస్తే అసలు ప్రైవేట్ స్కూల్స్కి మనం ఎందుకు వెళ్తామండి? ఆప్షనే ఉండదు. అలాంటి అద్భుతమైన రోజులు రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మనిషి ఒక ఆశాజీవి, ఆశ మీద బతుకుతున్నాం. ప్రశ్నించే గొంతులున్నంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. అలాగే ఫోర్స్ ఐస్ టీవీ విద్యారంగంలో మార్పులు వచ్చే వరకు, ఫీజుల మీద నియంత్రణ చేసే వరకు ఫోర్స్ ఐస్ టీవీ తన వంతు పాత్రగా ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పుతూ ఈరోజు మనతోని మన సంబంధించిన విశ్లేషణలు, సలహాలు, సూచనలు ఇచ్చినందుకు లెక్చరర్ హరీష్ గారు, సతీష్ గారికి, అలాగే స్వాతి గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మేము ముందుకు వస్తాం. అప్పుడు తాకే చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ. థ్యాంక్ యూ.